ఏంటి ఇదొక్క పని పూర్తి చేయగలిగితే శివయ్య దర్శనమిస్తాడా? ఏంటది తెలుసుకోవాలనిపిస్తుందా? అంతకన్నా ముందు మనం ఇంకొక విషయాన్ని పరిశీలించుకోవాలండి. అసలు భక్తి అంటే ఏంటి? మనం పూజలు ఎందుకు చేస్తుంటాం? మనం ఎందుకు గంటల తరబడి దేవుని దగ్గర పదే పదే ప్రాధాయపడుతూ ఉంటాం? వీటన్నిటి వల్ల వచ్చే లాభం ఏంటి? ఇలాంటివన్నీ కొంచెం మనము డీప్గా మాట్లాడుకుందాం ఇవాళ. సాధారణంగా మనం ఈ మాట వింటూనే ఉంటాం. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, దానికి వచ్చే ఫలితం గురించి నువ్వు ఆలోచించద్దు అనేసి. అది ఎందుకు అలా అంటుంటారంటే, మనం చేసే పనిలో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ ఉండాలండి. ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఇది నేను చేయగలను, ఇది నేను సాధించగలను అనే ఒక పట్టుదల మనలో ఉండాలంటే దానికి భక్తి అవసరం. భక్తి అంటేనే కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ని మరింత పెంచుకునే ప్రాసెసే పూజ. ఆ పూజలో నుంచి పుట్టేదే నమ్మకం అండి. ఎవరి గురించో ఎందుకండి, నాదే ఎగ్జాంపుల్ చెప్తాను. నాకంటూ నేను షేర్ చేసుకోవడానికి, ఏ చిన్న విషయాన్నైనా కానీ ఓపెన్గా చెప్పుకోవడానికి నేను ఎవరిని పెద్దగా నమ్మను. సో నేను ఎక్కువగా కూడా పూజా మందిరంలోనే నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ ఆయనతోనే షేర్ చేసుకుంటాను. నాకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారండి. మాట్లాడడం అయితే అందరితో మాట్లాడతాను, కానీ పెద్దగా ఓపెన్ అప్ అవ్వను నేను. నాకు నచ్చదు కూడా అంత ఓపెన్ అప్ అవ్వడము. మనం ఎప్పుడైతే పూజ చేయడం స్టార్ట్ చేస్తామో మన కళ్ళెదుట ఎవరో మనకు తెలియకుండా సపోర్ట్ ఇస్తున్నాడనే ఫీలింగ్ వస్తుంది. ఆయన ఉన్నాడు, ఆయన చూస్తాడు, ఆయన మనల్ని బాధలు వింటున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్తో ఏదైనా మనం ఓపెన్ అప్గా బయటికి చెప్పేసుకుంటాము. దాని తర్వాత ఇన్నర్లో నుంచి ఒక సంకల్పం అనేది మన మనసులో కలుగుతుందండి కంపల్సరీ. మీకు అలా అనిపిస్తుందా? నాకైతే ప్రతి బాధ తర్వాత ఒక పరిష్కారం నా మనసులో నుంచే వస్తుంది. అది నేను చాలాసార్లు గమనించా. ఎవరు ఎటువంటి సలహా ఇవ్వరు, కాకపోతే నాకే వస్తుంది ఆలోచన ఆటోమేటిక్గా. నేను అప్పుడు అరే ఎక్కడో ఏంటో ఉండదు మన ప్రాబ్లము, మనకే వస్తుంది ప్రాబ్లం, సొల్యూషన్ మనలో నుంచే వస్తుంది. ఇదంతా కూడా శివయ్య లీలలే అని అప్పుడు అర్థం చేసుకున్న ఆయన మాయల్ని నేను. భక్తిలో నుంచి పుట్టే కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో తెలుసా అండి? పిడుగులే వచ్చి పడ్డా పర్లేదు, నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెంట్ ఉంటుంది. ఏమైపోయింది, ఇంతటితో అయిపోలేదే కదా, ఇంకా ఉంది కదా, ఎందుకు భయపడ్డాం అనే ఒక ఇన్నర్ వాయిస్ మనకు వినిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎవ్వరు కూడా, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. లైఫ్ డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. నా లైఫ్ అయితే నేను అట్లనే, కష్టాలు అనేటివి కామన్ అండి. చెప్పుకోవడానికి నాకు మనసు రావట్లేదు, కానీ కష్టాలు మాత్రం ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. లేకుండా అయితే ఎవ్వడు ఇక్కడ హ్యాపీగా బతకట్లేదు. ప్రతి నిమిషము, ప్రతి సెకండు ఒక్కొక్క బాధతో బ్రతుకుతూ ఉంటారు. అలాంటి బాధలు, కష్టాల నుంచి తప్పించుకోవడానికే నాలాంటి వాళ్ళు ఇలాంటి మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. ఎవరూ లేరు అని బాధపడడం కన్నా, లోకాలకే తండ్రి అయిన సర్వేశ్వరుడు మనతో ఉన్నాడనే నమ్మకంతో బ్రతకడం మంచిదంటారు కదండి. భక్తి అనేది కూడా ఒక వ్యసనం లాంటిదండి. అది అలవాటు పరుచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అది ఫీల్ అవుతూ ఉంటాను. ఎప్పుడు కూడా నాతో ఎవరో ఉన్నారనే ఫీల్లోనే ఉంటాను నేను. మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుందని నేను నమ్ముతాను. అది మంచైనా చెడైనా. కాబట్టి దాదాపు చేయగలిగినంత మంచి ఇతరులకు చేయడానికే ప్రయత్నిస్తాను. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి కీడు చేయాలని నేను ఆలోచించను కూడా అండి. ఎందుకంటే అది రిటర్న్ కంపల్సరీ వస్తుంది. అది మాత్రం కంపల్సరీ నేను చెప్తాను కూడా. చెడపకురా చెడేవు అనే సామెత వినే ఉంటారుగా, అది మాత్రం 100% కరెక్ట్ అండి. చెడపకురా చెడేవని ఎందుకంటారంటే, ఎదుటోడు ఏదన్నా పని మొదలు పెట్టేటప్పుడు వాడు దాంట్లో సక్సెస్ అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటామనుకో, బై సపోజ్ మన దృష్టి అంతా వాడెక్కడ సక్సెస్ అవుతాడో అనే టెన్షన్తో మనం చేయాల్సిన పనులు మనం చేయలేకపోతామండి. అందుకనే చెడపకురా చెడేవు అంటారు. సో ఇతరులకు ఎప్పుడు కూడా చేయగలిగితే మంచి చేయాలి తప్పనిచ్చి, వాళ్ళ మంచిని కోరాలి తప్పనిచ్చి చెడ్డనైతే ఎప్పుడు కోరకూడదు. అది రిటర్న్ మనకే వస్తుంది. ఇప్పుడు మన అసలైన టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఇంతకంతా వేరే టాపిక్ మాట్లాడాం కదా. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చెప్పిన విషయం గురించి డీటెయిల్డ్గా చెప్తాను. ఇది ఇక్కడ చూపిస్తున్న బుక్ శివకోటి పుస్తకం అండి. ఈ పుస్తకాన్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. దీనికి పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, నేను ఒక 2 months బ్యాక్ ఒక లైన్ విన్నానండి. అది ఎవరు చెప్పారు, ఏంటి చెప్పారు అనేది అయితే ఎగ్జాక్ట్గా నాకు గుర్తుకు లేదు. కాకపోతే ఆయన ఒక ప్రవచనకర్త.
ఆయన మాటలు నేను విన్నాను. ఆ మాటల్లో నాకు గుర్తున్న ఎగ్జాక్ట్ ఒక లైన్ ఏంటంటే, ఎవరైతే నిష్టతో, భక్తితో శివనామస్మరణ 10,00,00,000 సార్లు జపించి వ్రాయగలుగుతారో వారికి మరణ సమయంలో శివదర్శనం అవుతుందటండి, యమదర్శనం అవ్వదట. సో ఆ లైన్ ఒకటి నాకు పర్టికులర్గా గుర్తుంది, కానీ అది ఎక్కడ విన్నా, ఎప్పుడు విన్నా, ఏంటి అనేది గుర్తుకులేదు. ఆ లైన్ ఇంక అప్పటి నుంచి నా మైండ్లో మెదులుతుంది. 10,00,00,000 సార్లు అంటే అంత ఈజీ అయ్యే మ్యాటర్ కాదండి. కానీ ఏదో ఒక ఆపర్చునిటీ శివయ్య కల్పిస్తున్నాడు కదా, శివయ్యని చేరుకోవడం అంత తేలిక కాదు కదా. సో నా ప్రయత్నంగా నేను ఫస్ట్ బుక్ ఆర్డర్ పెట్టాను. ఈ ఫస్ట్ బుక్ ఆర్డర్ పెట్టిన తర్వాత నేను దీన్ని 3 days అయిందండి వచ్చి. ఇవాళనే నేను ఓపెన్ చేయాలని సంకల్పం తీసుకున్నాను. మండే కదా, ఇవాళ ఎలాగూ నాకు ఇంట్లో అభిషేకం జరుగుతుంది. సో స్వామి దగ్గర పెట్టి నా సంకల్పం చెప్పుకొని స్టార్ట్ చేద్దామనేసి ఇవాళ వీడియో చేశాను. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇలా బుక్స్ పట్టుకొని అదే పనిగా రాయాలంటే అవ్వదండి. కాకపోతే టైం కుదిరినప్పుడల్లా రాయడానికి ప్రయత్నించాలి. ఏదైనా ప్రయత్నం చేయాలి కదండి. మనం చేయదగ్గ ప్రయత్నం మనం చేస్తే ఆయన ఇవ్వదగ్గ ఫలితం ఆయన ఇస్తాడని నేను నమ్ముతాను. అవునా దివ్య, మరి ఏంటి నీ సంకల్పం అనే డౌట్ వస్తుంది కదా నీకు. నా సంకల్పం ఏదైంది నేను ఆయనతో ఎప్పుడు చెప్పను. ఆయనకు బాగా తెలుసు నాకు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఏది మంచిది, ఏది చెడు జరుగుతుంది అనేది. ప్రతిసారి కూడా ఏదన్నా ఒక పని ఆగిపోయిందంటే అండి, నేను ఎగ్జాక్ట్గా బాధపడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏదో రీజన్ ఉంది, అందుకే ఆపేశాడు అని పాజిటివ్గానే తీసుకుంటాను నేను. అలాంటివి చాలానే అంటే చాలా జరిగాయండి నా లైఫ్లో. అలా ఎన్నోసార్లు ఆటంకాలు వచ్చి ఆగిపోయిన పనులు. దాని తర్వాత నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, ఒకవేళ అది జరిగే ఉండింటే నేను ఇంకా ఎంత నష్టపోయేదాన్నో అనేసి. ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఫలితం ఆశించనండి. ఏదైనా నాకు మంచి అయితే ఆయన చూసుకుంటాడు. ఆయన కంప్లీటెడ్గా దాన్ని పూర్తి చేస్తాడు. ఒకవేళ డిలే అవుతుందా, ఓకే అవ్వని. అవ్విందంటే దానికి ఇంకా ఏదో బెటర్గా, ఇంకా నాకేదో ఇంకా మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు అని ఇలానే పాజిటివ్గా తీసుకుంటాను. అలా పాజిటివ్గా తీసుకుంటేనే బ్రతకగలుగుతామండి. ప్రతి చిన్న విషయానికి కూడా డిసప్పాయింట్ అయిపోయి నా లైఫ్ ఇంతే, నేను ఇంతే అనుకుంటూ ఉంటే అవ్వదండి. ఒకప్పుడు నేను కూడా ఇలానే కుమిలిపోయేదాన్ని. కానీ ఇప్పుడిప్పుడు నేను ఎప్పుడైతే ఇంకా భక్తి అనే ఒక చెప్పాను కదా వ్యసనమని, ఇలాంటిది అలవాటు పరుచుకున్నానో, నాలో నేను మాట్లాడుకోవడం, నాలో నేను నిర్ణయాలు తీసుకోవడం అలా మొదలుపెట్టానండి. అప్పటి నుంచే నేను కూడా ప్రశాంతంగా నా లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాను. ప్రశాంతంగా అంటున్నావు, మరి ఇప్పుడు నీకు ఏ కష్టాలు లేవంటావా? లేవని ఎవరు చెప్పారండి? కష్టాలు లేకుండా ఎవరు ఉండరని మీకు ఇందాకే చెప్పాను నేను. కష్టాలు ఉంటాయి, ఉన్నా కానీ దాన్ని తట్టుకొని నిలబడే శక్తి భక్తి ఇస్తుందని నేను చెప్తున్నా. ఇప్పుడు అర్థమైందా మీకు? సో ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరో వస్తారు మనకేదో చేసేస్తారు అనే భ్రమలో బ్రతకడం కన్నా, లేచినా మనమే లేవాలి, నిలబడ్డా మనమే నిలబడాలి, పరిగెట్టాలన్నా మనమే పరిగెట్టాలి, పడిపోవాలన్నా మనమే పడిపోవాలి. ఇది ఎగ్జాక్ట్ ట్రూత్ అండి. సో ఏది చేసుకున్నా అది మన లైఫ్కి మనమే ప్లాన్ చేసుకోవాలి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎవడి లైఫ్ వాడు చూసుకోవాల్సిందే తప్పనిచ్చి ఎలాంటి ఆదరణ ఉండదండి సమాజంలో. అది అన్న అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అట్లీస్ట్ ఆఖరికి తల్లిదండ్రులైనా అవ్వచ్చు, ఎవరు ఎలాంటి హెల్ప్ ఇవ్వరు. ఇది అనేది మనం తెలుసుకోగలిగితే, ఎప్పుడైతే ఒకరిపైన ఆధారపడడం ఆపేస్తామో అప్పటి నుంచే మనలోని అసలైన వ్యక్తి బయటకు వస్తారు. మనం కష్టపడాలి, మనమే మన లైఫ్ని లీడ్ చేసుకోవాలి అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా రావడానికి చాలా తేలిక అనుకుంటున్నారు కదా, అంత సీన్ లేదండి. లోకంలో అనుభవించాల్సిన దరిద్రాలన్నీ అనుభవించాకే ఆ ట్రూత్ అనేది అర్థమవుతుంది. నేను అవన్నీ అనుభవించేసాను, నేనైతే తప్పించేసుకున్నానండి. మీరు ఇంకా ఎవరైనా అనుభవించే వాళ్ళు ఉన్నారా? పర్లేదండి, తొందరలో మీకు కూడా అర్థమైపోతుంది. సో మీరు ఎవరైనా శివకోటి మొదలు పెట్టాలనుకుంటే అండి, అవ్వదు కుదరదు అనుకోవడం కన్నా, మీ మనసులో అది అనిపిస్తూ ఉంటే, రాయాలి అనిపిస్తూ ఉంటే చేసేయండి, పర్లేదు. రాయగలిగినంత రాయగలుగుతాం కదా. అట్లీస్ట్ మనము 10,00,00,000 సార్లు కాకపోయినా ఎన్నో కోట్ల సార్లైనా రాయగలుగుతాం కదా. నేను అలానే మొదలుపెట్టాను. చూద్దాం ఆ శివయ్య నాకు ఎంతవరకు అవకాశం ఇవ్వగలుగుతాడో అంతవరకు ప్రయత్నిస్తూ ఉంటాను. అన్నట్లు మీరు వీడియో చూస్తున్నారు కదా, మీలో ఎంతమందికి శివయ్య అంటే ఇష్టమో కింద ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.
ఎంతమంది శివభక్తులు ఉన్నారో నా సబ్స్క్రైబర్స్లో నేను కూడా తెలుసుకుంటా కదా. ఇది ఇవాల్టి వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతలోపు నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వెళ్ళండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలనే ఆలోచన ఉంటే కనుక నాకు కూడా చెప్పండి. నాకు తోచినట్లు నేను చేస్తున్నా. నాకు తెలిసిన కాన్సెప్ట్ని బట్టి నాకు తెలిసినవే నేను చేయాలనుకుంటా అండి. తెలియనివి చేసి తెలిసి తెలియక చేయడం కన్నా మనకు దేంట్లో అయితే అనుభవం ఉంటుందో దాని గురించి చెప్పడం బెటర్ అనుకుంటా నేను. నెక్స్ట్ వీడియోలో మీకు శివపురాణం బుక్ గురించి చెప్తాను. అది కూడా చూపిస్తానండి. శివపురాణం బుక్ నా దగ్గర ఆల్మోస్ట్ 1.5 year నుండి ఉంది. నాకు తోచినప్పుడు నేను దాన్ని చదువుతూ ఉంటాను. ఇంకా ఏదైనా పర్వదినాలప్పుడు ఏదైనా పూజలు ఇట్లా చేసుకున్నప్పుడు కూడా దాన్ని చదువుకుంటూ ఉంటాను. చాలా మంచి స్టోరీస్ ఉంటాయండి దాంట్లో. తెలుసుకునే కొద్దీ పరమాత్మలో చాలా చాలా తెలుసుకునేటివి ఉన్నాయి. కాకపోతే మనమే మన దృష్టిని కేంద్రీకరించట్లేదు. సో ఇంకా ఫర్దర్గా నాకు తెలిసినవి నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు సెలవండి. బాయ్, టాటా, సీ యూ.